స్వేచ్ఛ అందరికీ ఉన్నట్లుగానే స్వేచ్ఛతో నాకు ఉన్నటువంటి అనుబంధం నకరికల్ నుంచి. నేను నకరికల్ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ సాధుల నరసన్న సంధ్య వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛ ఉండేది. స్వేచ్ఛ చాలా చిన్నది. తన బాల్యం నకరికల్లోనే ప్రారంభమైంది. నేను రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్తుండేదాన్ని, ఎందుకంటే నాకు ఆ ఇల్లు షెల్టర్ కనుక. అక్కడే స్వేచ్ఛ. నేను బయటంతా తిరిగి తిరిగి ఆ ఇంటికి పోతే నాకు ఉపశమనం ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛతో ఆడుకోవడం, స్వేచ్ఛతో కబుర్లు చెప్పుకోవడం, తను స్కూలుకు పోయి వచ్చిన విషయాలు అన్నీ కూడా అక్కడ మాట్లాడుకోవటాలు. అంటే అంతా అదొక ఊరు వాతావరణం ఉంటుంది నకరికల్ కనుక. అక్కడ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవటాలు, అవన్నీ కూడా నాకున్నటువంటి జ్ఞాపకాలు. స్వేచ్ఛ నన్ను ఇమిటేట్ చేసేది. నేను చీర ఎట్లా కట్టుకుంటాను అనేది, 2 కొంగులు వేసుకుంటాను అని ఒక టవల్ తీసుకొని అట్లా ఆ చీరను ఇట్లా వేసుకొని నడిచి చూపించేది. విమలాంటి ఇట్లా చీర కట్టుకుంటుంది, విమలాంటి ఇట్లా పాట పాడుతుంది, విమలాంటి ఓరణ పతాకం అని ఇట్లా చెయ్యి ఎత్తుతూ ఇట్లా పిడికిలి ఎత్తుతూ ఇట్లా పాట పాడుతుంది అని చెప్పేసి నన్ను ఇమిటేట్ చేస్తూ మాట్లాడుకుంటుంటే సంధ్య నేను చాలా ముచ్చట పడేవాళ్ళం. కానీ ఆ బాల్యంతో అదే బాగా జ్ఞాపకం నాకు. అందుకే పెళ్ళైన తర్వాత, దానికి బిడ్డ పుట్టిన తర్వాత నేను అన్నాను శ్రీదేవితో, మనకే ఒక బేబీ, ఆ బేబీకి ఇంకొక బేబీ అని. అట్లా ఎదిగినటువంటి స్వేచ్ఛ మన కళ్ళ ముందే కనుమరుగైపోవడం నిజంగా మనందరికీ బిడ్డ స్వేచ్ఛ. బిడ్డను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఎంత బాధగా ఉంటారో. ఒక పేగుబంధం. అమర్ తన పాడే మోస్తున్నప్పుడు పోయి వచ్చిన తర్వాత నేను ఒక మాట అన్నాను అమర్తో, మనం చనిపోతే మన దగ్గరికి రావాల్సినటువంటి బిడ్డ దాని పాడే మోయాల్సి వచ్చింది. చాలా ఎమోషన్కి లోనైపోయినాం, చాలా స్ట్రెస్కి లోనైనాం ఆ రోజు మేము. మన కుటుంబాలలో ఇటువంటి మరణాలు ఏమిటి అని. ఈరోజు ఏకే ప్రభాకర్ అన్న, శంకర్ అన్న, లక్ష్మక్క మేమందరం కలిసి మాట్లాడుకున్నాం. చాలా బాధపడ్డాం. మన కుటుంబాలలో మన పిల్లలకి ఈ పరిస్థితి ఏమిటి అని. నిజంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళ మాటలతో ఇటువంటి మరణం ఎవరికీ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళకి అవసరం. నేను ఎక్కడ మీటింగ్ జరిగినా శ్రీదేవి కలిసినప్పుడల్లా స్వేచ్ఛ ఎట్లుంది, బేబీ ఎట్లుంది అని అడిగేదాన్ని. బాగుంది అనేది అంతవరకే. బాగుంది కదా అని అనుకున్నాను తప్ప ఈ పుస్తకం చూసిన తర్వాత తన జీవితంలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ ఎన్ని ఉన్నాయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాస్తవంగా. కానీ అనవసరంగా ఎవరి జీవితాల్లోకి ఎవరూ తొంగి చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళ చాలామంది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తూ ఏమీ పని లేనట్టుగా, పని లేదు కొంతమందికి,
కానీ అందులో మన పిల్లలకే ఇటువంటి మరణం రావడం నిజంగా జీర్ణించుకోలేకపోయాం. ఆ బాధ మిగిలే ఉంది. స్వేచ్ఛ మనకు బాధను మిగిల్చింది. ఆ బాధను దిగమింగుకొని ముందుకు సాగడమే మనిషి జీవితం. స్వేచ్ఛకు కన్నీటి నివాళులు అర్పిస్తూ అమర్ రాసినటువంటి ఒక పాట ఉంది. ఆ పాటను పాడి వినిపిస్తాను. అధ్యక్ష. స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరి, స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరితాళ్ళు, స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరితాళ్ళు, ప్రగతిని కాంక్షించే జంటకు ప్రేమగా జన్మించావు, ప్రేమగా జన్మించావు, ప్రేమగా జన్మించావు, గోడలు లేనింట పెరిగి స్వేచ్ఛగా విహరించావు, స్వేచ్ఛగా విహరించావు, స్వేచ్ఛగా విహరించావు, పలు చూపుల నెరిగిన జర్నలిజానికి బహురూపాలున్నాయి లోకానికి, నీ వీపును ఎందుకు చూపించావు, ఏ మృత్యువుకెందుకు బలి అయినావు, స్వేచ్ఛ స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరితాళ్ళు, స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నువ్వు ప్రశ్నవు కాదు జవాబువే తల్లి, జవాబువే తల్లి, జవాబువే తల్లి, స్వేచ్ఛ నువ్వు భిక్షవు కాదు శాసనంగరా మల్లి, శాసనంగరా మల్లి, శాసనంగరా మల్లి, స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరితాళ్ళు, స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరితాళ్ళు, స్వేచ్ఛ నీకై తప్పిస్తూ ఈ ప్రపంచమే ఉంది, ఈ ప్రపంచమే ఉంది, ఈ ప్రపంచమే ఉంది, ఈ స్వేచ్ఛను సాధించడానికి పోరాడుతూ ఉంది, పోరాడుతూ ఉంది, పోరాడుతూ ఉంది, నువ్వు ఆడబిడ్డవయ్యి సర్వనామం కాలేవా, నువ్వు ఈడబిడ్డవయ్యి కలిసి జీవించలేవా, స్వేచ్ఛా సమానత్వము కులవర్గ సమాజము, స్వేచ్ఛా సమానత్వము లేకే కులవర్గ సమాజము, చీకటి చిల్చ కలగందా స్వేచ్ఛ సమీరం, స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరితాళ్ళు, స్వేచ్ఛ నీకెందుకీ మరణపు సంకెళ్ళు, స్వేచ్ఛ నీ మెడకు బిగిసే ఎవరివి ఉరితాళ్ళు, సుడులై తిరిగిన నీ మనసులో ముడి వీడని ప్రశ్నేంటి, ముడి వీడని ప్రశ్నేంటి, ముడి వీడని ప్రశ్నించి కల్లోలాన్ని జయించి నింట్లో కష్టము నీకేంటి, కష్టము నీకేంటి, కష్టము నీకేంటి, నేను చుట్టుముట్టిన మగరాజ్యం నట్టేట ముంచిన పితృస్వామ్యం అందాలంటూ తిరిగింది, కాళ్లకు బంధాలేసింది, తెలుసు కదా ఈ ప్రపంచమంతా వంచనతో ఉంది, చచ్చి కాదు దాన్నే చంపేస్తేనే స్వేచ్ఛగా బతికేది, స్వేచ్ఛ మగ ఆయుధం ఉరితాడై
బిగిసింద స్వేచ్ఛ మగ ఆయుధం ఉరితాడై బిగిసింద తెగిపడిన సంకెళ్ళతో ఎదిరించగరావమ్మ తెగిపడిన సంకెళ్ళతో ఎదిరించగరావా తెగిపడిన సంకెళ్ళతో ఎదిరించగరావా తెగిపడిన సంకెళ్ళతో ఎదిరించగరావా జోహార్ స్వేచ్ఛ.